అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా గోల్డ్లో ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూపించబోతున్నానండి నా కలెక్షన్లో. నేను ఇది యాక్చువల్గా చైన్స్ అవి కూడా చూపిద్దామని అనుకున్నాను, కానీ వీడియో బాగా లెంతీగా అయిపోతుందేమో అని చెప్పేసి నేను అవి సెకండ్ పార్ట్లో చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపించబోయేది ఏదైతే ఉందో గోల్డ్, అదంతా నేను ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసింది అయితే కాదండి. నెల నెల మనము గోల్డ్ షాప్స్లో మంత్లీ ఇంత డబ్బులు కడితే మనకి 12 మంత్స్ తర్వాత, 18 మంత్స్ తర్వాత, 20 మంత్స్ తర్వాత మనకి ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు వేస్టేజ్ తగ్గిస్తారు అని చెప్పేసి అలా అంటారు కదా. నేను మోస్ట్లీ నేను బంగారం అంతా అలాగే కొనుక్కున్నానండి. అలా కొనుక్కున్నదే. మీకు గనక నచ్చితే డెఫినెట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నా కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇది నా ఫస్ట్ సెట్ అండి. ఇది ఎనామిల్ పెయింట్ అన్నమాట. కొంచెం పెద్ద లాకెట్ తీసుకున్నాను నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఇది కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. దానికి సెట్గా ఉంటుందని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కింద చిన్న చిన్న మామిడి పిందులు. ఇది కొంచెం వెనకాల శీల టైప్ అనమాట. ఇది కొంచెం జాగ్రత్తగానే, అంటే కొంచెం లావుగా ఉంటాయి ఇవి. నాకు చిన్న చిల్లులు అనమాట నా చెవుకి. ఇది ఇంత లావుగా ఉంటాయి ఇవి. నేను ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేయొద్దు అని అనుకుంటాను. ఎప్పుడు నేను చెవులు తీసుకుని పెట్టుకున్నా కానీ నాకు ఎక్కువ నొప్పులు వస్తూనే ఉంటాయి. అందుకే నేను మోస్ట్లీ చెవులు ఎప్పుడు చాలా రేర్గా మార్చుకుంటూ ఉంటాను. ఇది ఫస్ట్ సెట్ అండి. సెకండ్ సెట్ వచ్చి ఇదన్నమాట. ఇది జస్ట్ హ్యాంగింగ్ టైప్. బుట్టలో బుట్ట ఉంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కూడా కింద ఎక్కువ మువ్వలు ఏలాడుతూనే ఉంటాయి. బుట్టలో బుట్ట వచ్చింది ఇది. ఇది కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇది పైన ఎనామిల్ పెయింట్ అనమాట. ఎనామిల్ పెయింట్ వచ్చింది. దీనికి కూడా ఎక్కువ మువ్వలు ఉంటాయి హ్యాంగ్ అయ్యేటప్పుడు. చాలా బాగుంటుంది. జస్ట్ హ్యాంగింగే కదా, జస్ట్ మనం పాత ఇయర్ రింగ్స్ తీసుకుని ఇవి తగిలిచ్చేసుకోవడం మట్టుకే. అది బాగుంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇవి కూడా నేను విజయవాడలోనే తీసుకున్నానండి. ఇది చాలా సెన్సిటివ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా హ్యాంగింగే, వెనకాల హ్యాంగింగ్ టైపే. ఇవి నేను డైలీ వేర్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేస్తానండి. ఇవి నేను కళ్యాణ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇదైతే కొంచెం వైపేమో చెక్కుడు వచ్చింది, కొంచెం వైపేమో ప్లెయిన్గా ఉంటుంది అనమాట. కట్ అయినట్టు ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఇలా డిజైన్ ఉంటుంది. కొంచెం ఏమో చెక్కుడు, కొంచెం ఏమో ప్లెయిన్ అలా ఉంటుంది. మిషన్ చెక్కుడేనండి ఇది, హ్యాండ్మేడ్ అయితే ఏం కాదు. ఇవి కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. విజయవాడలో ఉన్నప్పుడే తీసుకున్నానండి. ఇవి కూడా, ఇవి నా డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి చిన్న రాళ్ళ గాజులండి. ఇది డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చిన్న చిన్న రాళ్ళు, ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాంగిల్కి 37 స్టోన్స్ ఉన్నాయన్నమాట. దీనికి చాలా చిన్న రాళ్ళు ఇలా డిజైన్ వచ్చి దానికి మళ్ళీ కొంచెం ఎనామిల్ పెయింట్తో కూడా ఇలా డిజైన్ ఇచ్చారు.
ఇది నేను చేపించుకొని చాలా ఇయర్స్ అయిందండి. అప్పుడు కాసు బంగారం 14,000 ఉండేదన్నమాట. అంటే ఆల్మోస్ట్ 10 years అబౌవ్ అయింది ఇది నేను చేపించుకొని. ఆల్మోస్ట్ 15th year అనుకుంటా ఇది. ఇలా ఉంటుందండి. ఇవి నేను తణుకులో చేపించుకున్నాను. ఇలా ఉంటుంది, నెట్ గాజుల్లాగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క బ్యాంగిల్కి 37 స్టోన్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను స్టోన్స్ మోస్ట్లీ ప్రిఫర్ చేయనండి. నాకు ఎందుకో రాళ్ళ వస్తువులు తీసుకోవాలంటే కొంచెం ఇదే, ఎందుకంటే రాళ్ళ ఖరీదు మన దగ్గర తీసేసుకుంటారు బంగారం అని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట. ఇవి నా గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. లోపలేమో ఇలా ఎంటీగానే ఉంటుందండి. ఇవి నేను తణుకు జడావిలో తీసుకున్నానండి. చేపించుకున్నాను, తీసుకోలేదు, ఇన్స్టెంట్గా చేపించుకున్నాను జడావిలో. ఇవి ఓన్లీ 2 బ్యాంగిల్స్ చేపించుకున్నాను అనమాట. 4 బ్యాంగిల్స్ సెట్ అయితే నేను ఓన్లీ 2 బ్యాంగిల్స్ చేపించుకున్నాను. ఇది నా సెకండ్ బ్యాంగిల్ సెట్ అండి. థర్డ్ వన్ వచ్చేసి నా బ్రేస్లెట్. ఇది బ్రేస్లెట్ డిజైన్ అనమాట. ఇవి ఎమరాల్డ్స్ అండి. యాక్చువల్గా ఇది కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. ఇది ఎంత పడింది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే దీనికి మనము ఇవి ఎమరాల్డ్స్ కదా, దీనికి కూడా గ్యారంటీ కార్డ్ ఇస్తారనమాట. ఇది మనకి ఏమన్నా పోయింది నా ఫింగర్ రింగ్ డిజైనర్ ఫింగర్ రింగ్ అండి. ఇది యాక్చువల్గా ఇది నాకు చాలా నచ్చి అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఇది 8 grams. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కమలంలో రాళ్ళు ఉన్నట్టు ఉంటుందండి, అందుకని తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇవి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ సెట్స్ అండి. మీకు ఎలా అనిపించింది అనేది, ఎలా ఉన్నాయి నా బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్, నాకు కంపల్సరిగా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. మీకు కనుక నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.